హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి భాస్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వానాకాలం వచ్చేసింది కదా, సో అందరికీ ఈవినింగ్ వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. అసలు చెప్పాలంటే బజ్జీలు ఆల్ టైమ్ ఫేవరెట్ అనొచ్చు. సీజన్ ఏదైనా బజ్జీలు విత్ టీ, ఇంకేం కావాలండి. సో ఈరోజు వీడియోలో బండి మీద అమ్మే బజ్జీ మిర్చి రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు చేసే సూపర్ ట్రిక్ కూడా షేర్ చేస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేస్తున్నాను. బియ్యం పిండి వేస్తే బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకోకున్నా పర్వాలేదు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. అంటే దోశ బ్యాటర్ కంటే కూడా థిక్ కన్సిస్టెన్సీ రావాలి బ్యాటర్ అనేది. ఇలా విస్కర్ సహాయంతో పిండిని 2 నుంచి 3 నిమిషాల దాకా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి బజ్జీలు పర్ఫెక్ట్ షేప్లో అలాగే టేస్టీగా వస్తాయి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఈ పిండితో మనం 10 నుండి 12 బజ్జీల దాకా చేసుకోవచ్చు. పిండిని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మసాలాని పక్కన పెట్టుకొని బజ్జీ మిర్చీలను ఒకసారి బాగా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకోవాలి. బజ్జీలకు ఇవే పర్ఫెక్ట్ మిర్చి అండి. మీకు ఇవి దొరికితే ఇవే ప్రిఫర్ చేయండి. లేదు అంటే ఇక చేసేదేం లేదు కాబట్టి మీకు దొరికిన వాటితోనే చేసుకోవచ్చు. మిర్చీలన్నిటికీ ఇలా కొనలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మనకు స్టఫింగ్ అనేది బాగా పెట్టుకోవచ్చు. ఇలా మిర్చీలన్నిటినీ కొనలు కట్ చేసుకుంటే ఆ కొనలు అనేవి వేస్ట్ అయిపోతాయి కదా అనుకుంటారేమో. ఆ కొనలతోటి మనం పకోడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మిర్చీలన్నిటినీ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అయితే తీసేసుకోవాలి. ఇవి చాలా కారంగా ఉంటాయి. లేదు స్పైసీగా కావాలి అంటే మాత్రం తీయాల్సిన పని ఏం లేదు. ఇలా సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా అన్నిటికీ మధ్యలో కట్ చేసుకొని సీడ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని ఈ బజ్జీ మిర్చిలో అంచులకు స్టఫ్ చేసుకోవాలి. నిండుగా స్టఫ్ చేయకండి. ఇలా మిర్చీలన్నిటికీ అంచులకు స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా రకాల స్టఫింగ్స్ అయితే పెడతారు కదా, ఇదొక రకం అండి. ఈ టైప్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. గ్లాస్ ఎందుకు బజ్జీలు చేయడానికి అనుకుంటున్నారా? సూపర్ ట్రిక్ ఇదే అండి. తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు చేయొచ్చు. ఈ పిండిని మొత్తాన్ని ఈ గ్లాస్లో ఇలా పోసుకోవాలి. గ్లాస్ అనేది మనం తీసుకున్న మిర్చి సైజుని బట్టి గ్లాస్ లెంత్ అనేది చూసుకోండి. చూసారా, మిర్చి ఇలా గ్లాస్లో డిప్ చేయగానే ఎంత పర్ఫెక్ట్గా ఈక్వల్గా కోట్ అయిందో. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా ఒక్కొక్క మిర్చిని గ్లాస్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో నుంచి మీడియంలోకి పెట్టుకొని ఒక్కొక్క మిర్చిని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియంలోనే ఫ్రై చేసుకుంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, బజ్జీలు పైన మాడిపోతాయి, లోపల పిండి పిండిగానే ఉంటుంది. ఇలా గ్లాస్లో డిప్ చేసి వేయడం వల్ల పిండి అనేది మిర్చీలకు ఈక్వల్గా కోట్ అయ్యి ఎక్కువ మిర్చీలు అనేవి చేసుకోవచ్చు. అలాగే గ్లాస్లో డిప్ చేసి వేయడం అనే ట్రిక్ యూజ్ చేస్తే మీరు ఎన్ని మిర్చీలు అయినా సరే చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇలా గోల్డెన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా అన్ని మిర్చీలను ఇలా డిప్ చేసుకొని వేసుకుంటే చాలండి, చాలా ఈజీగా చేసేయచ్చు. చూసారా ఎంత ఈజీగా చేసేయచ్చో. ఇలా అన్ని బజ్జీలను ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. బజ్జీలని నార్మల్గా తినడం కంటే కూడా ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిర్చీలని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి.
ఇలా అన్ని మిర్చీలకు మధ్యలో కట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పీసెస్ ఉన్నాయి కదా, ఆనియన్స్ పీసెస్ అనేవి ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి. మీకు ఏ స్టఫింగ్ కావాలంటే అవి ఇందులోకి స్టఫ్ చేసుకోవచ్చు. ఆనియన్తో అయితే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఒక నిమ్మ చెక్కని ఈ బజ్జీల మీద కొంచెం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లో స్వాతి భాస్కర్.